ఈ సిఏ కోర్స్ అనేది బేసిక్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేయగలుగుతాం కదా, ఇంటర్లో స్టార్ట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయంటారా? యా, సిఏ జాయినింగ్ 2 మెథడ్లు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యేది ఒకటి, దాంట్లో ఎవరైనా చేయొచ్చు. ఎంపీసీ బైపీసీ ఎవరైనా ఉండదు. జనరల్గా అయితే సైన్స్ వాళ్ళు ఇంకా తొందరగా పూర్తి చేయగలుగుతారు. జనరల్గా అయితే ఎంఈసీ అంటాం. అలాగే డిగ్రీ నుంచి కూడా చేయొచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, జనరల్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలామంది బీఎస్సీ వాళ్ళు నేను చేయొచ్చు అనుకుంటా. నేను బీఎస్సీని, డిగ్రీ బీఎస్సీ వాళ్ళకి ఇంకా తొందరగా అయిపోతుంది. సో ఇంటర్ నుంచి అయిపోయినప్పుడు ఏంటంటే ఫౌండేషన్ అంటాం, సిపిటి కామన్ ప్రొఫెషన్, అలాగే సిఏ ఇంటర్, అలాగే ఫైనల్ 3. సో ఫౌండేషన్ ఒక 4 పేపర్స్ ఉంటాయి, అది పాస్ అయితే మల్టిపుల్ చాయిస్. ఇప్పుడైతే డిస్క్రిప్షన్ పెట్టారు. ఇంటర్కి వచ్చాక 2 గ్రూపులు ఉంటాయి, అలాగే ఫైనల్లో 2 గ్రూపులు ఉంటాయి. ఈ మొత్తం డ్యూరేషన్ కూడా ఒక 5 years పడుతుంది. అంటే బాగా చదివే వాళ్ళకి. కొంచెం లేట్ అయ్యే వాళ్ళకి 10 ఏళ్ళు కూడా పడుతుంది. సో ఇలా 5 to 10 years మధ్యలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది సిఏ కోర్స్ తాలూకా ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి. డిగ్రీ నుంచి వచ్చే వాళ్ళకి ఫౌండేషన్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చు. ఇంటర్లో 4, సో ఇంటర్లో 2 groups, ఫైనల్లో 2 groups. అంటే ఇక్కడ ఒక 8 subjects, అక్కడ ఒక 8 subjects, 16. అక్కడ వాళ్ళకి 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు. పోనీ ఆర్టికల్ కూడా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ సిఏకి వచ్చాక ఆర్టికల్స్తో. సో కోర్స్ కంప్లీట్ చేసి సిఏ ఫామ్లో పనిచేస్తా కంప్లీట్ అవుతుంది. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఇప్పుడు సపోజ్ మనం 3 years అవుతుందన్నాం కదా, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది. అందువల్ల మన కెరీర్ స్టార్ట్ అయినట్టు. సో చాలామంది నేను సిఏ అయిపోతేనే కెరీర్ అనుకుంటారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆర్టికల్, ఇట్ ఈస్ ఆల్సో కౌంట్ ఇన్ ది వర్క్ ఎక్స్పీరియన్స్.